నేడు నీకు నాతో కూడా పరదేశంలో ఉండు అనేటువంటి రెండవ మాట ఉన్నది. ఆ తర్వాత మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి యోహానికి అప్పచెప్పినటువంటి ఆ మాట ఉంది. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తా అని చెప్పేసి ఆయన పలికినటువంటి ఆ మాట ఉన్నది. ఐదవ మాట, నాకు తప్పికొంచున్నాను అని చెప్పేటువంటి మాట అక్కడ ఉన్నది. ఆరో మాట, సమాప్తమైనది మాట. ఏడవ మాట, తండ్రి నీ చేతిని నా ఆత్మ అప్పగించుకున్నానటువంటి మాట ఏడవ మాట. అయితే ఈ యొక్క మాటలన్నీ కదా సంఘాలలో తలపోసుకుంటారు, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు తప్ప మన తర్వాత నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటాను. కాబట్టి ఈ మాటలు పుట్టి గుడ్ ఫ్రైడే నాడే, మంచి శుక్రవారం నాడే కేవలం ఈ మాటలను సంఘాలలో జ్ఞాపకం చేసుకుంటారు, విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోడు. అవన్నీ కూడా అంటే సందర్భం రాదేమో, లేదా కట్టగట్టి దాన్ని అడ్డుకొని పెడతారేమో, అది కూడా ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ 7 మాటలు పలికినటువంటి యేసయ్య మరణం గురించినటువంటి మాట యెషయా 53వ అధ్యాయము. యెషయా 53వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం అండి ప్రభువారు సిలువ వేయబడక ముందు 400 నుంచి 500 సంవత్సరాల మధ్యలో దేవుడు ఇక్కడ రాయించి పెట్టినాడు. సిలువలో జరిగేటువంటి విషయం ఏంటి అని చెప్పేసి అది మనం ధ్యానించుకుందాం. యెషయా 53వ అధ్యాయము 2 నుంచి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. యేసుప్రభువు వారు చూసినప్పుడు అండి యవనస్తుడు బలంగా ఉన్నాడు, కానీ చూసినప్పుడంట స్వరూపమైనను సొగసైనను కదా. సొగసు అంటే వయస్సు కదా, కనబడకుండా కదండి. ఒక నిమిషం, అతని స్వరూపమైన ముఖం చూసినప్పుడు గుర్తుపట్ట రాకుండా, వయసు చూసినప్పుడు గుర్తుపట్ట అర్థం కాకుండా అతనికంట స్వరూపమైనను సొగసైనను లేదు అని, లేనంతగా కదండి. సొగసైనను కదా, స్వరూపమైనను లేనంతగా ఆయన ఏం చేశాడంటే సిలువలో ఆయన ఏమయ్యాడు? ఆయన మన కొరకు ఏమయ్యాడు? త్యాగమైనాడు కదా. ఇది మనము ఈ 7 మాటలు జ్ఞాపకం చేసుకోకపోయినా ఈ మాట మాత్రం నిత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సొగసైనను కదా, స్వరూపమైనను సొగసైనను లేనివాడయ్యాను అని చెప్పేసి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనం చూసి అతన్ని కోరుకున్నట్టుగా ఆ స్వరూపం లేదంట కదండి. ఒకసారి మనం చూస్తూ ఉంటాం కదా, యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ఆకారంగా చూస్తాం కదా, చాలా భయంకరంగా కొట్టబడి సిల్వ కదండి. ఆ యొక్క సిల్వకు వెళ్తున్నటువంటి దారిలో ముళ్ళ కిరీటం పెట్టబడి కదా, యేసు ప్రభు వారు ఎంత ఆ ముఖము చూసినప్పుడు రక్తసిద్ధమైపోయి, అసలు ఆ కన్ను ఒకటి చిన్నగా అయిపోయి కదా, కన్నులు దెబ్బతిందో తెలియదు కదా. కానీ ఆ విధంగా ఆ యొక్క తలలో రక్తం కారణము, ఈ భయంకరమైనటువంటి యొక్క చూసినప్పుడు ఎవరైనా కోరుకుంటారా ఆ ఫోటో అందంగా పెట్టుకోవాలి, ఇట్లా పొద్దున్నే చూసుకోవాలని చెప్పేసి? ఉదయకాలమే లేసి ఆ ఫోటో చూడాలని అనుకుంటారు ఎవరైనా? ఎవరు కోరుకోరు అట్లా ఫోటో పెట్టుకోవాలని చెప్పేసి. కానీ అందమైన ఫోటోలు పెట్టుకోవాలనుకుంటారు, అందమైన గార్డెన్ నీళ్ళు కదా, ఏదన్నా కదా. కానీ ఇంత భయంకరంగా కొట్టబడి, ఇంత భయంకరంగా స్వరూపం లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోలు పెట్టుకోవాలని ఎవరు ఇష్టపడరు. అంతగా ఆయనంట మన కోసం మరణించినాడంట. తర్వాత అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడు ఆయను. ఆయనంట తృణీకరించబడిన వాడు ఆయనంట, ఆయన విసర్జించబడిన వాడు ఆయనంట. ఎందుకు ఇంత జరిగింది? ఎందుకు తృణీకరించబడ్డాడు? ఆయన దైవమే కదా, ఆయన దేవుడే కదా, తృణీకరించబడ్డాడంట కదా. తృణీకరించబడ్డాడు, తర్వాత మనుషుల చేత విసర్జించబడ్డాడంట. ఎందుకనంటే కేవలం మన కోసం, మనకి ఇచ్చిన పాపాల కోసం ఆయన ఆ విధంగా చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత వ్యసనక్రాంతుడు గాను
వ్యాధి అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు మనుష్య చూడనొల్లని వాడి గాను ఉండెను కదండి. వ్యసనము కదా, వ్యసనక్రాంతుడు లాగాను వ్యాధి గల ఒక రోగంలో ఉన్నటువంటి మనిషి గాను ఆయన మంచి బలవంతుడైనటువంటి దేవుడు ఈ విధంగా ఒక రోగిలాగా అయిపోయాడట. ఒక కనీసము కదండి గాయాలు, పచ్చి పుండ్లు కదండి, ఒక దేహమంతా తండ్రి కొట్టబడినప్పుడు 39 కొరడ దెబ్బలు కొట్టబడినప్పుడు కదా, తనలో ఆ యొక్క ముళ్ళగడ్డ పెట్టబడినప్పుడు కదండి, కొట్టుకుంటూ అతన్ని మన ప్రభువారిని ఆ యొక్క మార్గం గుండా రాళ్ళకుండా ఆ యొక్క కొండల మీద ఎక్కిస్తూ కదా కొడుతున్నప్పుడు సందర్భంలో కదండి ఏమైతే చెప్పండి, ఒళ్ళంతా కులిసిపోయి జ్వరం రాగా రోగము కదా, రోగం వచ్చినటువంటి లాగా అయిపోయాడంట. ఒక వ్యాధిగ్రస్తులాగా అయిపోయాడంట. ఆయన వ్యసనం కదా, వ్యసనక్రాంతులాగా అయిపోయాడంట కదండి. ఆయన వ్యాధిని అనుభవించిన వాడు మనుషులు చూడనొల్లని వాడి గాను, అతను ముత్తపడిన వాడి గాను, దేవుని వల్ల బాధించబడిన వాడి గాను కదండి, ముత్తబడిన వాడిగా కనబడుతున్నాడంటే, ఒక శాపగ్రస్తులా కనబడుతున్నాడంట. దేవుడి చేత కదండి బాధ అనుభవించిన వాడిలాగా, తప్పు చేసి బాధ అనుభవించిన, ఎందుకోసము ఆ బాధ అంటే మన కోసం ఆయన పడినటువంటి బాధ అది. తర్వాత మన శాపాల కొరకు, మన పాపాల కొరకు ఆయన పడినటువంటి బాధ అది. తర్వాత శ్రమ నొందిన వాడి గాను మనం అతన్ని ఎంచితిని కదా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన పాపాల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. కానీ యేసుప్రభు ఏ తప్పు చేయలేదు. కాబట్టి యేసుప్రభు ఏ తప్పు చేయకుండా మరి ఎందుకు అంత బాధ అనుభవించినాడు అంటే మన కోసము, మన రక్షణ కోసం ఆయన అనుభవించినాడు. కాబట్టి ఇందులో ఎటువంటి సందేహము లేదు. తన దేహమును బట్టి నలగొట్టబడను, మనకు కావాల్సిన శిక్షణ విధిని, మనకు కావాల్సినటువంటి ఆ శిక్షను ఆయన తన దేహం ద్వారా అనుభవించినాడంట. రక్తం చిందించినాడు, గాయాలు పాలైపోయినాడు, దెబ్బల పాలైపోయినాడు ఆయన కదండి, వణికిపోయినాడు, దాహం కొన్నాడు. ఇంత రకరకాలుగా సిలువలు ఒక్కటని చెప్పలేవు, రకరకాలుగా ఆయన నలగొట్టబడినాడు అన్నమాట. మన సమాధానమైన శిక్ష అతని మీద పడేను. సమాధానమైన శిక్ష, మనము సమాధానం పడాలి. మన పుట్టినటువంటి సృష్టికర్తతో అంటే ఆయన నలిగించబడ్డాడంట. ఆయన మన బదులుగా ఆయన నలిగిపోయి సృష్టికర్తకు ఎట్లాగైతే ఒక శిక్ష పొంది, తప్పు చేసిన వాడు శిక్ష పొంది ఆ యొక్క అంటే తప్పు ఇంకా శిక్ష వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఒక మంచి మనిషిలా కనబడతాడు. ఆ విధంగా మనం కనబడడానికి ఆయన శిక్ష పొందినాడంట. ఒకవేళ మన పాపాలను బట్టి దేవుడు మనం శిక్షిస్తే ఈ జీవితకాలం సరిపోదు, ఎన్ని జీవితకాలం పడుతుందో కూడా అర్థం కాదు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి ఒక మరణాన్ని యేసుప్రభు వారు శిలువలో పొంది ఉన్నాడు కదండి. అక్కడ ఇంకో మాట, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనకి స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన గాయం ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది కదండి. ఆ తర్వాత ఈ యొక్క యెషయా 53:7 ఉంటుంది, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినాను, అతను నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. నోరు తెరవకుండా మౌనంగా అదంతా భరించినాడు. ఎందుకంటే సిలువలో నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆ విధంగా చేసి మనకి ఈ దినం రక్షణ ఇచ్చినాడు. కాబట్టి మనం ఈరోజు రక్షింపబడి ఉన్నాము. కాబట్టి ఈ రక్షణ పొందినటువంటి మనము మత ఆచారాలలో పడిపోయి మత సంబంధమైన విషయాలలో మనం ముందుకు వెళుతూ దేవుణ్ణి పక్కకు పెడుతూ మనము దేవుణ్ణి దూరం అయిపోతే ఏ లాభం లేదు. మతాచారాలను దేవుడి వద్దకు అవి మనం చేర్చలేవు. మత సంబంధమైన విషయాలు దేవుని వద్దకు మనల్ని నడిపించలేవు. దేవుడితో మనం నడవడానికి ఏం సరిపోవు. కాబట్టి అందుకే దేవుడు పరిసయ్యులను సదుకేయులను దేవుడు అసహించుకున్నాడు. మీరు ఈ భారం మోయరు, ఇతరులకు మాత్రం మీరు భారం మోపుతారు అని చెప్పేసి అక్కడ వారిని కష్టపడమే కాకుండా ఒక దగ్గర అంటాడు, మీరు చేయవలసింది మీరు చేయకూడదు చేస్తున్నారు ఎందుకు అంటాడు కదా. కాబట్టి చేయవలసింది ఏంటి? ఆయన వెంబడించడము, ఆయన సెలవు ఎత్తుకుని మనం నడవడము కదా. అది మనం చేయాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయేసి ఇంకా వేరే విషయాలలో
మనము బిజీగా ఉన్నట్లయితే ఇంత కష్టపడి యేసుప్రభు పొందినటువంటి ఆ యొక్క సిలువకు అర్థమేమున్నది కదా? అర్థము లేదు అన్న మాటే కదా. ఆ తర్వాత యెషయా 53:9 చదువుతామా? 9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తాను అపరాధ పరిహార బలిగా అతన్ని సంతానమును చేసెను. అతడు దీర్ఘాయుష్మంతుడగునని యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమయ్యను. దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే, చూడండి ఆ దేవుడి యొక్క సంకల్పం ఏంటి అంటే, అక్కడ ఆయన సిలువలో కదా, ఆయన సిలువలో బలి అయిపోయి మానవాళిని రక్షించి మృత్యుంజయుడుగా ఆయన ఇవ్వాలని చెప్పేసి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుటకు యెహోవా కంట ఏమైందా, తండ్రి దేవుడికి ఏమైందంటే ఆయన నలగొట్టడము ఇష్టమాయనంట యేసుప్రభు వారిని. కాబట్టి నలగొట్టినాడు యేసేని సిలువలో నలగొట్టినాడు. ఎందుకంటే మనము నలగొడితే మనం మిగలమండి, తునతునకలైపోతామేమో మనం మన పాపాలను బట్టి. కానీ యేసుప్రభు వారు అవన్నీ సహించి భరించి ఇవన్నీ చేసిన తర్వాత మతాచారంలో వెళ్ళిపోతే మీరు మరి ఎటువైపు మనం వెళ్ళిపోతున్నట్టు కదా. కాబట్టి ఈ దినం మనము గుడ్ ఫ్రైడే అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మతాచారమైనటువంటి విషయాలను బట్టి మనకి మోక్షం రాదు. మతాచారమైనటువంటి విషయాలను బట్టి మనము దేవుణ్ణి కలుసుకోలేము. మతాచారాలను బట్టి మనం దేవుడితో నడవలేము. కాబట్టి అటువంటివన్నింటినీ మనం విసర్జించి, ఒకవేళ మనలోపడి ఏదైనా ఒకవేళ మొలిచిందేమో చూసుకొని యేసుప్రభు వారిని తిరిగి వెంబడించడానికి ఆ వేలు తీసేసుకుని తిరిగి గుడ్ ఫ్రైడే నుంచి తిరిగి మళ్ళీ మనము ఆయన వెంబడించడానికి ఒక చక్కటి అవకాశంగా భావించాలి. ఈ యొక్క మాటలు హల్లెలూయా 7 మాటలు సిలువలో ఉన్నాయి. అవి కేవలం గుడ్ ఫ్రైడే నాడే మీ పనికి వస్తాయి, ఆ తర్వాత ఆ మాటలు పనికిరావు. కానీ ఈ యొక్క యెషయా 53వ అధ్యాయం మాటలు నిత్యము మీరు చనిపోయేంత వరకు అనుదినము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు ఇవి. కాబట్టి ఈ మాటలను మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. మతాచారంగా ప్రవర్తిస్తున్నటువంటి, సద్దుకేయులు పోలినటువంటి, పరిసేయులు పోలినటువంటి సేవకులైనా బోధకులైనా సంఘ పెద్దలైనా మీరు ప్రవర్తన మార్చుకుని నిజమైన దేవుణ్ణి వెంబడించడానికి దేవుడు ఈ దినమున మనల్ని పిలుస్తున్నాడని చెప్పేసి అందరూ గ్రహించి మనము ముందుకెళ్లాల్సిన వారిగా ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. తండ్రి దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభు కొన్ని మాటలు తండ్రి గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము నాయన జ్ఞాపకం చేసుకుంటూ సిలువలో పడినటువంటి 7 మాటలతో పాటు యెషయా 53వ అధ్యాయంలో మీరు పొందినటువంటి గాయములు తండ్రి అవన్నీ ఎప్పుడో మీరు సిలువ వేయబడక ముందే 400 సంవత్సరాల ముందే అవన్నీ రాయించి పెట్టిన అవన్నీ సిలువను నెరవేర్చారు తండ్రి. మీకు స్తోత్రం. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము మిమ్మల్ని వెంబడించేటువంటి కృప మాకు దయచేయమని, నిత్యము మిమ్మల్ని వెంబడించేటువంటి కృప మాకు దయచేయమని, మతాచారాల్లో పడిపోయి కొట్టిమెట్లాడుతున్నటువంటి వారికి ఈ దినము విడుదల ఇవ్వమని ప్రభు, నిజమైనటువంటి దేవుడు తండ్రి మా కోసం మనిషినటువంటి రక్షకుడు నీవే అని గ్రహించి మా ఆత్మతోనూ సత్యముతోనూ అయ్యే తండ్రి మా పూర్ణ బలముతోనూ తండ్రి పూర్ణ ఆత్మతోనూ అయ్యే తండ్రి వెంబడించేటువంటి కృప తండ్రి నాకు మా అందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలకు తగ్గించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. క్రీస్తు కృప మా అందరికీ తోడు నడిపించును గాక. ఆమెన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే.